అదొక ఊరు, కొంచెం పల్లెటూరు లాంటి ఊరు. ఆ ఊరి శివార్లలో అంటే ఆ టౌన్కి ఆ పల్లెకి కొంచెం దూరంలో ఒక స్కూల్ ఉంది. కాకపోతే ఆ స్కూల్ కొంచెం ఊరి చివరి ఉంది. ఒక అతను వాళ్ళ బాబుని అంతా తయారు చేశాడు. పొద్దున్నే అబ్బాయికి 8 years ఏమో, వీళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళని పంపించాడు. స్కూల్కి వెళ్ళాడు ఆ పిల్లోడు. అదంతా జస్ట్ ఒక 1 floor ఉండే చిన్న పాత కట్టడం. వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది కొంతసేపటికి. ఏంటి అంటే భూకంపం వచ్చింది. మొత్తం స్కూల్ ఇట్లా నేలమట్టం అయింది. పరిగెత్తును వచ్చారు అక్కడికి అందరూ. చూసిన వాళ్ళ నాన్న వచ్చి చూశాడు, మొత్తం ఇలా పడిపోయింది. ఏంటి ఇప్పుడు లోపల పిల్లలు ఉన్నారు, ఎలాగేంటి అని చూస్తూ ఏం చేశాడు తెలుసా, అక్కడంతా పడుంది కదా, ఫస్ట్ ఒక బ్రిక్ చేయి తీసి పక్కన పడేశాడు. కాలుతో కొంచెం జరిపాడు. టెన్షన్కి ఏం చేయాలి, ఆ లోపల పిల్లలు ఉన్నారు కదా. పక్కన వచ్చి ఎన్ని తీస్తావు అట్లా, బుద్ధుందా ఏమైనా, ఫోన్ చేశాము వస్తున్నారు వాళ్ళు, ఇదేమో ఊరు చివరి ఉంది, టౌన్ నుంచి రావాలి. ఈయన ఏం చేస్తున్నాడు, తీస్తున్నాడు. అలాగే ఒక 45 minutes ఆయన మొత్తం పనిచేసిన తర్వాత చిన్న ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక చిన్న క్యావిటీ, ఒక తొర్రలాగా కనబడింది. చూసి అరుణ్ అన్నాడు. నాన్న అన్నాడు లోపల నుంచి. నువ్వు టెన్షన్ పడుకు, నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను, ఇంకొక 10 minutes మీ దగ్గర రీచ్ అయిపోతాను అని ఓపెన్ చేసి ఇంకా తోసి ఇద్దరు జాయిన్ అయ్యి మొత్తం చేసి లోపల అరుణ్ ఉన్నాడు. అరుణ్ రా అంటే వెనకలే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా లాక్కొని బయటకు వచ్చారు. ఆ టైంకి వీళ్ళు వచ్చారు కాపాడేవాళ్ళు. అప్పుడు వచ్చి వాళ్ళందరూ కాపాడారు. ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి మనం అచీవ్ చేయాల్సిన వర్క్ ఇంత ఉంటుంది. అరే ఇంత వర్క్ నేను ఎప్పుడు చేస్తాను రా అని అనుకోకూడదు. స్టార్ట్ డూయింగ్ ఇట్, రిజల్ట్స్ విల్ స్టార్ట్ టు కమ్. అతను ఇంత ఉంది, మధ్యలో పిల్లలు ఎక్కడ ఉంటున్నారో, నేను ఎలా క్లీన్ చేస్తాను, నాకెందుకు అని అనుకోలేదు. కొడుకున్నాడు లోపల. ఎవరికైనా ఎలా ఉంటుంది, అది ఎవరి కోసం, హెల్ప్ కోసం నేను వెయిట్ చేయను, నేను స్టార్ట్ చేస్తాను. అతని చేతిలో ఉంది ఏంటి, జరిపా చిన్నది కనపడింది, పట్టుకున్నాడు, కొడుకుని బతికించుకున్నాడు. సో మనం కూడా జీవితంలో లాట్ ఆఫ్ వర్క్ కనపడుతుంది. ఇన్ని ఎక్కడ మొదలు ఎక్కడ ఎండో ఏది అర్థం కాదు. ఒకసారి మన సిలబస్ ఇంత ఉండిపోతుంది, అది చూసి ఇది ఇన్కంప్లీట్ ఉంది, ఇది చూసి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, అదేమో సగం అయి ఉంటుంది, ఇదేమో చాయిస్లో వదిలేసి ఉంటాం, గందరగోళంగా ఉంటుంది. ఏం చేయాలి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మొదలు పెట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్తే విల్ గెట్ ద రిజల్ట్స్. ఎప్పుడైనా సరే మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చూసి భయపడకూడదు. మన చేతిలో ఉండే చేయాలి. మెజారిటీ ఆఫ్ ద గేమ్ లైస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది మనం రియలైజ్ అవ్వాలి.